ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే ఏంటో తెలుసుకుందాం. హాయ్, మీ డాక్టర్ సుష్మిత గాజుల్లా, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, హోమ్ హాస్పిటల్, వైజాగ్. అబ్సెషన్ అంటే మన ఆలోచన అని అర్థం. ఈ ఆలోచనలు నార్మల్గా అందరికీ ఆలోచనలు ఉంటాయి. కాకపోతే అనవసరమైన ఆలోచనలు కొన్నిసార్లు చెడుగా కూడా ఉండుండొచ్చు. నాకు ఇది వద్దు అని అనుకున్నా అది ఆగనివి పదే పదే వస్తుంటాయి. రాత్రనగా పగలనగా సందర్భం లేకుండా కూడా రిపీటెడ్గా ఆలోచనలు రావటం, ఇంకా అది కంట్రోల్ చేసుకోలేకపోవటం, నేను ఎంత ఆపుదామనుకున్నా ఆపలేకపోవటం, దాని వలన కంటిన్యూస్గా ఇబ్బందిగా ఉండి కంగారు అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఏంటి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎంత ట్రై చేసినా సరే ఆపుకోలేకపోతున్నాను ఏంటి అనేది. ఈ కంగారు అనేది ఎక్కువ అవటం వలన దాన్ని తగ్గించుకోవడానికి ఏదో ట్రై చేస్తుంటారు, ఈ ఆలోచన ఆపుకోవటానికి కానీ న్యూట్రలైజ్ చేసుకోవటానికి కానీ. దాన్ని కంపల్షన్ అంటాం. అంటే కొన్ని ప్రవర్తనలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చేతులకి ఏదో అంటింది, దీనివల్ల నాకు ఏవో క్రిములు ఉన్నాయి, జబ్బు వస్తుందని ఒక ఆలోచన వచ్చింది, వెళ్ళి క్లీన్ చేసుకోవటం అనేది నార్మలే. అది రిపీటెడ్గా రావటం వలన ఆపుకోలేక, అయ్యో నాకు జబ్బు వచ్చేస్తుందేమో, దీనికి ఏవో అంటుకుంది, నాకేవో క్రిములు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన కంటిన్యూస్గా ఉండడం వలన కంగారు అనేది ఎక్కువయ్యి, భయం అయ్యి, అది నిజమైపోతుందేమో అనే బాధతో దీన్ని ఆపుకోవడానికి ఏం చేస్తారంటే క్లీన్ చేస్తుంటారు. ఇది రోజులో 1 గంట కన్నా ఎక్కువగా దీని వలన పని ఆపేసుకుంటారు. ఇంట్లో ఆడవాళ్ళైతే పని చేయలేరు, లేదా వర్క్కి వెళ్ళలేరు, లేదంటే పిల్లలైతే చదువుకోలేరు. మొత్తం లైఫ్ అంతా ఎఫెక్ట్ అయ్యి కేవలం అదే ఆలోచన మీద, ఆ పని మీదే ఉంటారు. అప్పుడు అది మనకి ఇబ్బందిగా మారి ఓసిడీగా మారిందని అర్థం.